మన దేశంలో ఏం జరుగుతుందంటే అవినీతి చేసి అవినీతితో వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు హాయిగా ఉండగలుగుతున్నారు. ఒకవేళ కేసు అయినా 10 ఏళ్ళు 15 ఏళ్ళు విచారణ పేరుతో జరుగుతోంది. వాళ్ళ దగ్గర నుంచి అవినీతి సొమ్మును రికవరీ చేసేటటువంటిది ఏదైనా ఆలోచన ఉన్నదా? ఇప్పుడు సంవత్సరంన్నర అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇలా మీరే చెప్తున్నారు ఆ ప్రాజెక్ట్ ఎందుకు పనికి రాకుండా పోయిందని. అవినీతి జరిగిందని, వందల కోట్లు వేల కోట్లు జరిగిందని చెప్తున్నారు. మరి క్రిమినల్ కేసులు పెట్టి మీరు ఎందుకని ఆ నేరస్తులని మీరు అరెస్ట్ చేసి ఆ నేరస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయరు? ఏ కేసైనా కావచ్చు, ఈ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు. ఈ దేశం బాగుపడాలంటే ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎవడైతే ప్రజల డబ్బులు, ప్రజల సంపదను దోచుకున్నాడో, లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించినాడో వాడి దగ్గరికి వెళ్ళి సంపద మీరు తీసుకుంటారా? తీసుకునే ప్రభుత్వం వచ్చిన రోజు, అలాంటి నాయకులు వచ్చినటువంటి రోజు ఈ దేశం బాగుపడుతుంది. కాబట్టి ఫస్ట్ ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వంతో, రాష్ట్రంలో ప్రభుత్వంతో చేసే డిమాండ్ ఏంటంటే మీరు ఎంక్వైరీ చేయండి, క్రిమినల్ కేసులు పెట్టండి, ఎంత అవినీతి సొమ్ము కాళేశ్వరంలో పోయిందో, ఎవడు రెస్పాన్సిబుల్ వాడి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేయండి అని ఫస్ట్గా డిమాండ్ చేస్తాడు. అది ఎవరైనా కాదు. అదేవిధంగా అవుతుందో ఇప్పుడు సరే సారు చెప్పారు మనకు, గంగాధర శాస్త్రి గారు. నిజంగా మరి ఓపికకు మనం చాలా ధన్యవాదాలు చెప్పాలా. ఇందాక ఒక మిత్రుడు చెప్తున్నారు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 14 ఫిబ్రవరి 1937 అని. కరెక్టేనా సార్? ఓ కరెక్ట్. అంటే సార్ వయసు అంతా ఇప్పుడు 88 సంవత్సరాలు. అసలు ఆ 88 సంవత్సరాల వయసులో అంత ఎనర్జీ ఏంటిది, అంత శక్తి ఏంటిది, అంత పవర్ ఏంటిది? నిజంగా ఆ రాష్ట్రం ఏంటిదో నేను ఒకసారి మాకు చెప్తే మేము కూడా మా మధు యాస్కి లాంటి వాళ్ళు ఇంకా చాలా రోజులు పెద్ద నాయకులు కావాలి వాళ్ళు భారతదేశం లోపల. సో వాళ్ళందరికీ కూడా ఎనర్జీ వస్తుంది. సో లాంగ్వేజ్లో సో రెండో విషయం ఏంటంటే మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఒరిజినల్గా 9 దగ్గర ప్రాజెక్టు చేశారు. ఇది మా ఆదిలాబాద్ జిల్లాలో పైన ఉంటుంది. అన్ని నదులు మా దగ్గరికి వెళ్ళి ప్రవహిస్తాయి ఒక రకంగా చెప్పాలంటే. అలాంటప్పుడు ఈ 9 ప్రాజెక్టు ఒరిజినల్ డిజైన్ అయితే ఉందో అది చాలా పర్ఫెక్ట్ డిజైను, చాలా కరెక్ట్ డిజైన్. కాబట్టి మళ్ళీ 9 దగ్గరనే మీరు దీని మీద అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసే బదులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కాళేశ్వరం మీద అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసే బదులు అక్కడే 9 దగ్గర మీరు ప్రాజెక్టులు పునర్నిర్మించినట్లయితే ఎక్కువ ప్రాంతాలకు గ్రావిటీ మీద నీళ్ళు వస్తాయి. ఏంటి ఎత్తిపోతున్న అవసరం లేదు ఎక్కువ, ఓన్లీ 1 or 2 ప్లేసెస్, 1 or 2 ప్లేసెస్ తప్పించి ఎక్కడ కూడా అవసరం లేదు. కాబట్టి 9 ప్రాజెక్టును మీరు మళ్ళీ చేపట్టి దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి సెకండ్ డిమాండ్గా నేను చేస్తా ఉన్నమాట. ఎందుకంటే సరే ఇప్పుడు నిర్ణయాలు చేసేటప్పుడు నిజాయితీతో నిర్ణయాలు చేసి ఒక రకంగా ఉంటుంది. నిజాయితీతో నిర్ణయాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సత్యాన్ని చూస్తారు, సత్యాన్ని విచారిస్తారు, పరిస్థితిని కరెక్ట్గా అంచనా వేస్తారు, ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలని ఆలోచిస్తారు. అసలు తీసుకునే నిర్ణయంలోనే నీకు నిజాయితీ లేకపోతే, అవినీతి చెయ్యాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంటే దాని యొక్క స్కీమే మారిపోతుంది, అక్కడ మారిపోతుంది. మరి వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది చెప్తున్నారు. రాకీ స్టోన్, రాకీ అంటే రాళ్ళు, భూమి లోపల ఉండేటటువంటి ఒక రాతి పలకలు, రాళ్ళు ఉండేటువంటి ప్రాంతం, ఇసుక ఉండే ప్రాంతం. భూమిలో ఎన్నో లేయర్స్ ఉంటాయి, రకరకాల లేయర్స్ ఉంటాయి. మరి కింద ఉన్న లేయర్స్ ఏంటి? ఇక్కడ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చినావు? 9 నుంచి ఇక్కడికి ఇంత కిందికి ఎందుకు తీసుకొచ్చినావు? తలకాయ దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మోకాళ్ళ కింద ఎందుకు కడుతున్నావు నువ్వు? ఏంటి కారణం?
ఎందుకు దాని యొక్క కాస్ట్ 40,000 కోట్ల నుంచి ఇవాళ 1,00,000 కోట్లకు పైగా దాని కాస్ట్ పెంచుతున్నారు? కారణం ఏంటి? అవసరమా అది? అంటే అప్పుడే 2016, 2017లో మరి నేను నేల గోవర్ధన్ గారు, మా వినాయక్ రెడ్డి గారు, మిగతా అందరం కూడా కలిసి సార్ మాదిరిగానే మా ప్రతాప్ గారు కూడా మేమందరం పోయి హనుమంతరావు ఉండే, ఆయన పాపం ఆయన చనిపోయినారు, పెద్ద చీఫ్ ఇంజనీర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్. హనుమంతరావు దగ్గర కూర్చుండి ఇట్లనే చాలాసేపు మాట్లాడితే ఆయన గంట తరబడి మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు సార్ మాదిరిగా, గంగాధర శాస్త్రి మాదిరిగా. ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, ఎక్కడ చేయాలా, ఏం చేయాలా. సో దిస్ డిజైన్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ అని ఆ రోజు చెప్పాడు. ఆయన డిజైన్ కంప్లీట్లీ రాంగ్ అని మా గోవర్ధన్ గారు ఆయన తీసుకొచ్చి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మళ్ళీ నేను సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగ్ పెట్టి అక్కడ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినాం. హరీష్ రావు గారు ఆయన ఇంటికి పోయి అక్కడ మాట్లాడాడు. మరి ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఇచ్చాం కదా మేము, ఇదేనే తప్పు అని చెప్పాం. నేను చెప్పుడు కాదు, చీఫ్ ఇంజనీర్ ఆ రోజు రిటైర్ అయినటువంటిది ఐక్యరాజ్య సమితి కూడా సలహాదారుగా ఉండి సార్ మాదిరిగానే ఎన్నో ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అతనికి ఏ స్వార్థం లేకుండా అప్పుడు సార్ మాదిరిగా సత్యం చెప్పడం, అంతే సత్యం చెప్పడానికి భయపడినటువంటి వాళ్ళు కావాలి వాళ్ళ దేశానికి. అలా ఆయన చెప్పాడే, మరి ఎందుకు మార్చుకోలేప్పుడు మీరు? కాబట్టి అవుతుందో రెండే మేము కోరుతున్నాం. జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు తప్పనిసరి ఎవరైతే ప్రజల డబ్బులు సొమ్ములు తిన్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేయాలా, తొమ్మిదేడు దగ్గర మళ్ళీ ప్రాజెక్టు కట్టాలా. ఇది ఏమీ నిలబడేది కాదు. కిందంతా ఇసుక ఉన్నది, కిందంతా రకరకాలైనటువంటి అక్కడ బోరియలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా లోతుకు పోయి చూస్తే కనుక మీరు ఒక 100 అడుగులు 200 అడుగులు లోతుకు పోయి చూస్తే ఆ నేల ఎట్లందో తెలిసిపోతుంది. మాకు కామన్ సెన్స్, మేమేం పెద్ద ఇంజనీర్లం కాదు, మాకేం తెలియదు, టెక్నాలజీ నాలెడ్జ్ లేదు. కానీ ఇసుక మీద కింద లోపల ఆ విధంగా ఉండేటువంటి చోట ఏ బుద్ధిన ఎవడు కూడా ప్రాజెక్టు కట్టడు. సరే కట్టారు, అయిపోయింది. దీని లోపల దీన్ని రిపేర్ చేయాలా చెయ్యొద్దా, చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, చేసింది నిలబడదా, అవన్నిటి లోపలికి పోకుండా ఒక రకంగా చెప్పాలంటే దాన్ని మీరు అమెండ్మెంట్ చేసేసి గవర్నమెంట్ ఇక్కడ 9 ప్రాజెక్టు పోవాలని చెప్పేసి డిమాండ్ చేసి కోరుతున్నాం. బాగా విచారం చేయించండి. సార్ లాంటి వారి యొక్క అనుభవాలు తీసుకోండి. సీనియర్ ఇంజనీర్లు ప్రపంచం లెవెల్లో కూడా గ్రేటెస్ట్ ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకోండి. తెలంగాణ డబ్బులు మట్టుకు వేస్ట్ చేయకండి సార్, తెలంగాణ డబ్బులు మట్టుకు వేస్ట్ చేయకండి. ధన్యవాదాలు. జస్టిస్ చంద్రకుమార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఎంఎల్ నూడమాకసి కేంద్ర కమిటీ సభ్యులు, ఏఐకెంఎస్ రైతు కూలి సంఘం జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య గారు మాట్లాడతారు. అధ్యక్ష, స్నేహితులరే, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా కాలంగా మాట్లాడుకుంటున్నాం. గత ఎన్నికల్లో కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా రాష్ట్రమంతా కూడా చర్చించబడింది. ప్రచారంలో కూడా, ఎన్నికల ప్రచారంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. వాటికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్